ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే డిజిటల్ లిటరసీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టడం, ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానము మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంను సబ్జెక్టులో మిళితం చేస్తూ బోధించడం. అందుకుగాను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 5 ప్రాథమిక పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంచుకోవడం, అందులో మా ఎంపీపీఎస్ ఎల్లమ్మబండ పాఠశాల పైలట్ ప్రాజెక్ట్ కింద అధికారులచే ఎన్నిక కాబడడం. ఈ కార్యక్రమాన్ని మేము గౌరవ డిఈఓ మేడం మరియు ఏఎంఓ గార్ల గైడెన్స్ ప్రకారం విజయవంతంగా పూర్తి చేశాము. ఇందులో భాగంగా మా పాఠశాలలో ముందస్తు ప్రణాళికను వేసుకొని ఏప్రిల్ 21, 22 తేదీల కంటే ముందుగానే 1 నుండి 5వ తరగతి విద్యార్థులందరికీ డిజిటల్ లిటరసీ అండ్ ఏఐ కరికులంపై థియరీ క్లాసెస్ని నిర్వహించుకోవడం జరిగినది. ఏప్రిల్ 21, 22 తేదీలలో ప్రాక్టికల్ తరగతులను ల్యాబ్లో నిర్వహించడం జరిగినది. 1 నుండి 5వ తరగతి విద్యార్థుల వరకు అందరికీ ప్రతి ఒక్కరికి హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ కల్పించడం జరిగినది. ఏఐ టూల్స్ అయిన జీకంప్రెస్, ఎడ్యుయాక్టివ్ 8, చాట్ విత్ బాట్ వంటి సాధనాల ద్వారా కంప్యూటర్లో మ్యాథ్స్ను విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా సాధన చేయడం జరిగినది. చివరగా ఏప్రిల్ 23వ తేదీ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను పాఠశాలలో నిర్వహించి డిజిటల్ లిటరసీ అండ్ ఏఐ కరికులం యొక్క లక్ష్యాన్ని, ఉద్దేశాలను తల్లిదండ్రులకు వివరించడం జరిగినది. చివరగా విద్యార్థుల మరియు తల్లిదండ్రుల ఫీడ్బ్యాక్ను తీసుకోవడం జరిగింది. అమ్మాయికి కంప్యూటర్ క్లాస్ అంటే చాలా ఇష్టము. ఇక వర్డ్స్ అవి మ్యాథ్స్లో కూడా మంచిగా చదువుతుంది. వర్డ్స్ అవి చెప్తుంది. కంప్యూటర్ క్లాస్ అంటే అది యాప్ అవి ఉంటాయి కదా, ఓపెన్ చేయడానికి రాదు. మంచిగా ఎలా ఓపెన్ చేయాలనేది కూడా నేర్చుకుంది కంప్యూటర్ క్లాసు. పిల్లలు కూడా మంచిగా అడుగుతున్నారంట కంప్యూటర్ క్లాస్లో మంచిగా ఇది చేస్తుంది. హాయ్, మా కూతురు సెక్షన్ 5th క్లాస్ పేరు అంజలి. ఫస్ట్ కంప్యూటర్ అంటే భయపడ్డాం మేము కూడా. తర్వాత క్లాస్లో కంప్యూటర్ చెప్తున్నారంటే ఏమో అనుకున్నాము, పర్వాలేదు. మాకు తెలిసినంత వరకు మేము ఏది ముట్టలేదు. కానీ మా పిల్లలు ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ అయినా కంప్యూటర్ చేస్తాను గర్వంగా చెప్పుకున్నాం అందరికి. ఇంకా కంప్యూటర్ అంటే ఏంటో అనుకున్నాం, కానీ మనమే ఓపెన్ చేయలేము. పిల్లలకి ఓపెన్ చేసేలాగా చూపించి ఇంకా కొన్ని వర్డ్స్ నేర్పించేసి మ్యాథ్స్ ఏవేవో సంథింగ్ మనం చదవాలని మీరు చదువుతారంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను, మా పిల్లలు గవర్నమెంట్ చదువుతున్నారు. అది ఒక తల్లిదండ్రులు లాంటి టీచర్స్ దగ్గర చదువుతున్నారు. మాకు ఏం పేకలేదు, మంచి చదువుతారని గర్వంగా చెప్తాను. థ్యాంక్ యూ గవర్నమెంట్ టీచర్స్. My name is India. I'm studying in 4th class physics. కంప్యూటర్లో మంచిగా ఎడిషన్ మా సార్ కూడా మాకు మంచిగా నేర్పిస్తారు. కంప్యూటర్ క్లాస్ వెళ్ళిపోతుంది. మా నేమ్ ఇస్ బన్నీ. I'm studying in 4th class chemistry. నాకు కంప్యూటర్ అంటే ఇష్టం. నాకు మ్యాథ్స్ నేర్చుకుంటాను, తెలుగు మ్యాథ్స్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ నేర్చుకుంటాను. నాకు వెళ్ళడం అంటే ఇష్టం. మా స్కూల్ ఎంపీపీఎస్ ఎల్లమ్మబండ. మా స్కూల్లో కంప్యూటర్ క్లాస్ చాలా బాగుంటాయి. ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు అన్నీ మంచిగా నేర్పిస్తుంటాయి. నేను కంప్యూటర్ క్లాస్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ సత్యదేవి. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 5th class A section. ఈ సంవత్సరం మా స్కూల్లో ఏఐ లిటరసీ అండ్ ఏఐ కరికులం స్టార్ట్ చేశారు. అందులో మేము కంప్యూటర్ బాగా నేర్చుకున్నాము. మాకు కంప్యూటర్ మొత్తం వచ్చేసింది. మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు, ఈవీఎస్ లాంటివి మేము నేర్చుకున్నాము. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ నేహ. ఐ యామ్ స్టడీయింగ్ 5th class A section. ఈ సంవత్సరం మా స్కూల్లో ఇంట్రడ్యూస్ అయిన డిజిటల్ లిటరసీ అండ్ ఏఐ కరికులం. దీనిలో మేము చాలా నేర్చుకున్నాం. కంప్యూటర్ మాకు చాలా బాగా వచ్చింది. దీంట్లో మాకు అన్ని
Good morning to everyone. My name is Z. Srinivas, MPPS Ellamma Banda School, Kukatpalli Mandal, Medchal, Malkajgiri Jilla. ఈ విద్యా సంవత్సరము డిజిటల్ లిటరసీ అండ్ ఏఐ కరికులంలో భాగంగా మేడ్చల్ జిల్లాలో 5 పాఠశాలలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్నుకోవడం, అందులో మా పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది. అందుకు గాను డిజిటల్ లిటరసీ అండ్ ఏఐ కరికులం ప్రోగ్రాంలో భాగంగా మేము ఏప్రిల్ 21, 22 తేదీలలో విద్యార్థులందరికీ 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులందరికీ కూడా కంప్యూటర్కు సంబంధించిన డిజిటల్ లిటరసీ కరికులంకు సంబంధించి క్లాసెస్ను, థియరీ క్లాసెస్ను మరియు హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ క్లాసెస్ను నిర్వహించడం జరిగింది. 23వ తేదీ అనగా ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను నిర్వహించి ఆ తల్లిదండ్రులందరికీ కూడా ఈ డిజిటల్ లిటరసీ అండ్ ఏఐ కరికులం యొక్క ఆవశ్యకతను, ప్రోగ్రాం యొక్క ఆవశ్యకతను, దాని ద్వారా విద్యార్థులు పొందే లబ్ధిని తెలియచేయడం జరిగింది. స్థాయి నుండే 1వ తరగతి నుండే పిల్లలకు వీటిపైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో వాటిని సబ్జెక్ట్లో భాగంగా మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఇంట్రడ్యూస్ చేస్తూ చేయడం జరిగింది. ఇది మా పాఠశాలలో ఈ 2 రోజుల పాటు సంపూర్ణంగా దీన్ని నిర్వహించాము. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా కంప్యూటర్ నేర్చుకోవడంలో కానీ, అందులో ఉన్నటువంటి కరికులం ప్రాసెస్లో ఉన్నటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో, జీ కంప్రెస్ కావచ్చు, ఎడ్యూ యాక్టివ్ కావచ్చు, చాట్ విత్ బోర్డ్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని వాటిని తెలుసుకోవడం, వాటిని నేర్చుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు కంప్యూటర్ పైన సంపూర్ణ అవగాహన ఏర్పరచాలనే ఉద్దేశంతో మేము ఈ 21, 22 ఏప్రిల్ 2 రోజుల కంటే ముందుగానే థియరీ క్లాసెస్ని కొంతమేర వాళ్ళకు సంపూర్ణ అవగాహన కలిగించే ప్రయత్నం చేశాము తరగతి వారీగా. ఈ విద్యా సంవత్సరము ఈ 23వ తేదీతో పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా దీన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు చేరవేయడం అనేది జరిగింది. మాకు ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలను తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.